పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అనారోగ్యం వల్ల హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. అయితే హైదరాబాద్ యశోద ఆసుపత్రికి వచ్చేంత వరకు ఆయనకు ఎప్పుడు కూడా ఇలాంటి అనారోగ్య పరిస్థితుల వల్ల బిడ్డెక్కినటువంటి పరిస్థితులు కూడా చాలా తక్కువ. మరి అసలు ఏం జరిగింది ఈరోజు అంత సీరియస్గా ఆయన మెదడు, ఆయన గుండె, ఇవన్నిటికీ నరాలకు సంబంధించినటువంటి స్ట్రెస్ తీసుకునేంత సమస్య ఏమొచ్చింది? ఆయన ఒక పెద్ద ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమం కన్నా ముందు నుండి ఆ వరంగల్గా హనుమకొండ ఆ ఏరియా నుండి నరసంపేట వరకు మొత్తం రాజకీయాలను శాసిస్తున్న ఎంతోమందికి వ్యతిరేకంగా నిలబడి పోరాడినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. మరి అట్లాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ అప్పుడు రైతు నాగలు గుర్తులను మొదలుకొంటే మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యేగా పోయినటువంటి మొన్నటి వరకు కూడా ఆయన ఎంత పని చేసిండు అనేది నరసంపేటే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎంత కృషి చేసినని కూడా తెలుసు. మరి అట్లాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంతో స్ట్రాంగ్గా ఉంటాడు, ఎంతో గొప్ప నాయకుడు అని చెప్పుకునేటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అసలు ఏం జరిగింది? ఈరోజు ఒక పత్రికలో, స్వేచ్ఛ అనే ఒక పత్రికలో వచ్చినటువంటి ప్రత్యేకంగా దీని గురించి రాసినటువంటి ఆర్టికల్ చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్దిపై ప్రెజర్ పెట్టింది ఎవరు? కేసులో ఇరికించేందుకు పిఏలతో పాటు అనుచరులపై ఈఓడబ్ల్యూలో కేసులు పెట్టించారా? బ్లాక్ కాంగ్రెస్ కోసం 22 ఏళ్లకి గన్ లైసెన్స్ పొందినటువంటి పెద్దికి గన్మెన్స్ తొలగింపు, లైసెన్స్ రద్దు కక్షపూరితమా? గ్రీన్ ఛాలెంజ్ క్లియరెన్స్కు వేగంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎలాంటి చెడు అలవాట్లు లేని సుదర్శన్ రెడ్డి స్ట్రోక్కు కారణమైనటువంటి ఒత్తిళ్లపై స్వేచ్ఛ న్యూస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల ఇన్వెస్టిగేషన్ కథనం. సో 5 కోట్ల ఆస్తి కూడా లేని మాజీ ఎమ్మెల్యే ఎందుకు టార్గెట్ అయ్యాడు? సివిల్ సప్లై బంకర్ బెడ్స్ టెండర్స్ గోల్మాల్పై కోర్టు మెట్లు ఎక్కినందుకు చిత్రహింసలు పెట్టారా? అప్పుల్లో ఉన్నాడని తెలిసి వట్టినావులపల్లిలో ఉన్నటువంటి వాసవి గ్రూప్తో చేతులు కలిపి వేధించారా? సో ఇక్కడ సివిల్ సప్లై బంకర్ బెడ్స్కు సంబంధించినటువంటి గోల్మాల్ ఏదైతే ఉందో ఆ గోల్మాల్కు సంబంధించిన విషయంలో కోర్టు మెట్లు ఎక్కినందుకే ఈ వేదనలు స్టార్ట్ అయ్యాయా? అందుకే ఆయనను వాసవి గ్రూప్తో కలిపి చేతులు కలిపి ఆయన ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిరా అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక విషయంలో చాలా తొందరగా స్పందించారు. ఏంటిది? 165 కిలోమీటర్ల మేర గ్రీన్ ఛానల్ ఇచ్చిండు. ఆయనకు హెల్త్ ఇష్యూ వచ్చిందని పెద్ది ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. బీఆర్ఎస్ నేతలు డీజీపీకి గ్రీన్ ఛానల్ ప్రపోజల్ పెట్టడంతో వెంటనే ఓకే చెప్పారని తెలుస్తుంది. ఆరోగ్య పరిస్థితిపై పర్సనల్గా సమాచారం తెప్పించుకున్నారు. 165 కిలోమీటర్ల గ్రీన్ ఛానల్ ఇవ్వడం అంటే హోంమంత్రిగా తోటి రాజకీయ నేతను కాపాడాలనే మంచి నిర్ణయమే. మాజీ ప్రతిపక్ష నేతలకు ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు అనుకూలించవు అని చెప్పేసి అర్థమవుతుంది. అంటే చాలా సందర్భాల్లో గ్రీన్ ఛానల్ ఇవ్వాలంటే ఒప్పుకున్నటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈరోజు 165 కిలోమీటర్ల గ్రీన్ ఛానల్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. డీజీపీ వెంటనే స్పందించడము, స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ స్పందించడము, రేవంత్ రెడ్డి గారు స్పందించడం అంతా బాగానే ఉంది. కానీ ఈరోజు ఆయన ప్రాణాల మీద తెచ్చినటువంటి ఈ గోల్మాల్ సంగతి ఏంది? ఇట్లాంటి ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి తెలంగాణ ఉద్యమకారుడు ఫైట్ చేయడానికి ఆయన చిన్న వ్యక్తి ఏం కాదు. ఆయన గురించి చదివితే పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ జిల్లాలో అరిపెరుగని ఉద్యమకారుడు. 19 ఏళ్లకే దుగ్గొండి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నో సమస్యలపై నేతలతో కొట్లాడిన చరిత్ర ఆయనది. బ్లాక్ కాంగ్రెస్ పేరుతో మద్దికాయల ఓంకార్పై ఫైట్ చేశారు. ప్రాణహాని ఉందని 22 ఏళ్లకే గన్ లైసెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత 3 ఏళ్లకు గన్మెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం కాంగ్రెస్కు రాజీనామా చేసి రైతు నాగలి గుర్తుతో జెడ్పీటీసీగా గెలుపొంది ఫ్లోర్ లీడర్గా కొనసాగారు. ఉద్యమాల ఉమ్మడి జిల్లా కిల్లాకు 8 సంవత్సరాలు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా కార్యాచరణ రూపొందించారు. వరంగల్ రాజకీయాల్లో కేసీఆర్కు నమ్మిన బంటు. ప్రధాన పిల్లర్గా పెద్దికి పేరుంది. జిల్లా వర్గపోరులపై పెద్ది చెప్పింది ఫైనల్. తండ్రి సంపాదించిన 2 ఎకరాల భూమి, హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఆస్తి. ఇటీవలే వరంగల్లో వాస్తు లోపంతో తక్కువ ధరకు వస్తుందని ఓ ఇంటిని కొనుగోలు చేశారు. మొత్తంగా 5 కోట్లకు మించి కూడా ఆస్తులు లేవని సన్నిహితులు చెప్తున్నారు. ఆత్మగౌరవం కోసం ఎవరి వద్ద ఆర్థిక లావాదేవీలు పెట్టుకునేవారు కాదని అంటున్నారు. సమస్యను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేశారని చెప్తున్నారు. పైసల కోసం ప్రెజర్ ఎక్కువైందా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో సివిల్ సప్లై చైర్మన్గా పనిచేసిన పెద్దికి అందులో జరిగేటువంటి టెండర్స్ స్కామ్పై అవగాహన ఉంది. అన్ని ఆధారాలు సేకరించి ఆనాటి సీఎంకు అప్పగించారని సమాచారం. ఆ తర్వాత కాంగ్రెస్ సర్కారు రాగానే 1100 కోట్ల వడ్ల కొనుగోలు సిండికేట్పై హైకోర్టులో పిటిషన్, పిల్ నెంబర్ 34/2024.
దాఖలు చేశారు. విచారణకు వచ్చినా ఇంకా ఫైనల్ ఆర్డర్ పెండింగ్లోనే ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో బంకర్ బెడ్స్ టెండర్స్పై కూడా హైకోర్టులో పిటిషన్ ద్వారా జరిగిన తీరును కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 17,000కు వచ్చే బెడ్స్ 33,000 కోట్లకు ఆ 33,000కు తయారు చేస్తున్నారని లోపాలను ఎత్తి చూపి చాలా రోజులు టెండర్స్లో అవినీతిపై పోరాటం చేశారు. ఇదే క్రమంలో ప్రైవేట్ వ్యవహారంపై ప్రెజర్ పెరిగింది. వట్టునాగులపల్లి వద్ద ఉన్న నర్సంపేట ప్రాంతంలోని ఆర్యవైశ్యులు భూములు కొనుగోలు చేశారు. ఎన్నికల సమయంలో డబ్బులు అవసరమై వాసవి గ్రూప్కు అగ్రిమెంట్లు చేయించి డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు అప్పుగానే తీసుకున్నట్లు చెప్పి ఎన్నికలకు వెళ్లారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయడంతో టార్గెట్ అయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వట్టినాగులపల్లి భూమిలో సీఎం అనుచరుడిగా ఉన్నటువంటి ఓ వ్యక్తి వాసవి వాళ్ళతో చేతులు కలిపి డబ్బులు చెల్లించేలా ఒత్తిడి చేశారు. ఈ వాసవి గ్రూప్స్కు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు హైడ్రా కానీ ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ వాసవి గ్రూప్స్కి సంబంధించిన దగ్గరికి మాత్రం ఎవరు ఓరు. ఏ ఒక్క వ్యక్తి ఈ వాసవి గ్రూపులకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు కానీ ఆ భూముల కొనుగోళ్ళు అనుకున్నా ఏమనుకున్నా వాళ్ళు చెరువులు కబ్జా చేసిరని చెప్పినా వాళ్ళు హైడ్రా పరిధిలో నిర్మాణాలు చేస్తున్నారని చెప్పినా వాసవి గ్రూప్స్ అని కనబడింది అంటే ఇక ఆడికి రంగనాథ్ ఓడు, రేవంత్ రెడ్డి ఓడు, ఏ రెడ్డి ఓడు, ఆడికి ఏ అధికారి ఓడు, ఏ వ్యక్తి కూడా పోయి కనీసం అసలు అవసరమైతే పర్మిషన్స్ వాసవి గ్రూప్ వాళ్ళు డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకోరు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల డిపార్ట్మెంట్ల వాళ్ళు అక్కడికే పోయి పర్మిషన్ ఇచ్చేస్తారు. అది వాసవి గ్రూప్స్ వాళ్ళది. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో కూడా ఆ వాసవి గ్రూప్తో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళతో చేతులు కలిపి డబ్బులు చెల్లించేలా ఒత్తిడి చేస్తున్నారు. కోట్లాది రూపాయలు కావడం, ఆస్తులు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఆ భూమి ఆయన కోసమే అగ్రిమెంట్ చేసి ఇచ్చామని చెప్పి సైబరాబాద్ ఎకనామికల్ అఫెన్స్ వింగ్లో ఫిర్యాదు చేయించారు. రాత్రి అడిషనల్ డీసీపీ పెద్దికి పిఏగా పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి కొట్టారని ఆరోపణలు. దీంతో పాటు ఆయనకు అప్పుగా ఇచ్చినటువంటి వారందరిపై కేసులు నమోదు చేసి ఇప్పుడే ఆ డబ్బులు ఇప్పించాల్సిందిగా సుదర్శన్ రెడ్డిపై ప్రెజర్ పెంచారని సమాచారం. ఈయన పేరును కేసులో ఇరికించేందుకు నానా తంటాలు పడినా ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. పైగా డబ్బుల వ్యవహారం కావడంతో 10 కోట్లకు పైగా సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉండడంతో ఆయన మానసికంగా కుంగిపోయారని తెలిసింది. ప్రభుత్వం కేసులు వేయడం, మిగతా వ్యవహారాల్లో తలదూర్చడం మానుకోవాలని హెచ్చరించినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మావోయిస్టులు లేరనే నెపంతో 30 ఏళ్లుగా గన్ లైసెన్స్తో పాటు రక్షణగా ఉండేటువంటి గన్మెన్స్ను తొలగించారు. కనీసం గన్ కూడా లేకపోవడం నైతికంగా ఇబ్బంది గురి చేసినట్లు సమాచారం. అయితే బీఆర్ఎస్కు వరంగల్ జిల్లాకు సంబంధించిన విషయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లర్ అనే విషయం మరింత. అయితే ఇక్కడ ఇప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో కూడా గన్ లైసెన్స్ ఆయనకి ఇప్పుడు వచ్చినటువంటి గన్ లైసెన్స్ కాదు కదా. ఆయన 19 ఏళ్ల నుండి పోరాటం చేస్తున్న క్రమంలో అప్పుడు బ్లాక్ కాంగ్రెస్ పేరుతోని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఆయన నిలబడడం ఏదైతే ఉందో అప్పటి నుండి ఆయనను అప్పుడు కోర్టు ఒప్పుకుంది. ఎస్ నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి చెప్పిర్రు. ఆ ప్రాణహాని ఉందనడంతో ఆయనకు గన్ లైసెన్స్ ఇచ్చారు. తర్వాత 3 ఏళ్ళకే ఆయనకు గన్మెన్లను కూడా ఇచ్చారు. మరి అట్లాంటి గన్మెన్లను ఈరోజు నక్సలైట్లు లేరని చెప్పేసి మీరు గన్మెన్లను తొలగించేది అంటే మీరు రాసియాలి కదా. మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా సేమ్ ఇదే జరిగింది. నక్సలైట్లు లేరు అని చెప్పేసి అమిత్ షా గారు ప్రకటించిన తర్వాత వీళ్ళ లైసెన్స్ అంటే వీళ్ళకు ఉన్నటువంటి గన్మెన్లను తీసేసి ఉంటే వీళ్ళకు జరిగేటువంటి ప్రమాదమైన ఉంటే దానికి బాధ్యత ఎవరు? ఈరోజు మళ్ళీ వార్తలు వస్తూ ఉన్నాయి. మొన్న మనం పేపర్లో చూసినాం. ఇక్కడ మహారాష్ట్ర గడ్చిరోలి దగ్గర మళ్ళీ మావోల కలకలం అని చెప్పేసి కనబడుతున్న పరిస్థితి. నిన్న దిశాపత్రికలో వార్త కూడా వచ్చింది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది మీద ఊపా కేసులు ఉన్నాయి కదా, నక్సలైట్తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి. మరి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కేసులు పెట్టేది మీరే, అసలు నక్సలైట్లు లేరా అని చెప్పేది మీరే. ఇప్పుడు వీళ్ళకేమో గన్మెన్స్ తొలగిస్తారు. ఏంది అని అంటే నక్సలైట్ లేరు. మరి ఇక్కడనే ఉన్నటువంటి గాథ ఎన్ని ఇలాంటి వాళ్ళ మీద మాత్రం ఇంకా నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయి. నక్సలైట్ భావజాలను నేను ప్రోత్సహిస్తున్నాడు, నక్సలైట్లుగా మారడానికి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి వివిధ రకాల ముచ్చట్లు చెప్పి ఆయన మీద ఊపా కేసులు పెడతారు. ఆయన ఇప్పటికీ జైల్లో ఉంటాడు. ఆయన ఎంతో అనారోగ్యంగా ఉన్నాడని చెప్పేసి దాదాపుగా ఇక ఏమవుతుందో అని భయపడుతున్నాడు పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులు ఏడుస్తున్నాడని క్రమంలో ఇప్పటికీ ఆయన బెయిల్ ఇవ్వమంటే వారం రోజులు ఇస్తారు, 10 రోజులు ఇస్తారు. ఆ 10 రోజులు కూడా మళ్ళీ ఎన్ఐఏ పోలీసులు వచ్చి ఇంటికాడ కాపాలా, ఎవరు మాట్లాడద్దు, ఎవరు చూడొద్దు, ఇన్ని రూల్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకు అని అంటే నక్సలైట్లతో సంబంధాలే అంటారు. మళ్ళీ నక్సలైట్ లేరు అని చెప్పేసి గన్మెన్స్ తొలగిస్తారు. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో ఏ ఆర్యవైశ్యులు అయితే
ఏ ఆర్యవయసులు అయితే ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి టార్గెట్ చేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులతో చేతులు కలిపి ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ఆయన ప్రాణం పోయే వరకు ప్రెజర్ పెట్టాలని ప్రయత్నం చేసి ఎవరైతే ఉందో అదే ఆర్యవైశ్య కులానికి సంబంధించిన వ్యక్తి సూర్యాపేట జిల్లాలో లాస్ట్ టైం అన్ని పేపర్లలో వచ్చింది. దాదాపు 1000 కోట్లకు పైగా స్కాములు చేసిందని చెప్పేసి దేంట్లో సేమ్ ఇవే మిల్లులకు సంబంధించిన విషయంలో ఇమ్మడి సోమనరసేన ఏదో పేరు ఉంటుంది అనేది ఆయనకు సంబంధించినటువంటి 15 పైగా ఆ మిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేసిర్రు, వాటి మీద కేసులు అయినాయి అని చెప్పేసి చెప్పారు. ఆయన ఈసారి మళ్ళీ వేరే పేర్లు పెట్టి అవే రైస్ మిల్లులకు వేరే పేర్లు పెట్టి పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తే 1-2 వాటికి పర్మిషన్లు వచ్చిందని ఇప్పుడు వట్టజనయ్య ఏదైతే కేసు ఉందో సేమ్ యాజిటీస్గా లాస్ట్ టైం జరిగినటువంటి 1000కి పైగా కోట్ల స్కామ్ జరిగినటువంటి వ్యక్తి మీద దగ్గర నుండి మీరు ఎంత రికవరీ చేసారు? ఈ సివిల్ సప్లై వాళ్ళు చెప్పాలి కదా. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన దానికి సంబంధించిన శాఖకు చైర్మన్గా పనిచేశారు. చైర్మన్గా పనిచేసిన తర్వాత ఏం స్కామ్ జరుగుతుందో ఆయనకు తెలిసింది. ఆ స్కామ్కు సంబంధించిన విషయంలో ఎట్లా పోతే బాగుంటుందని చెప్పేసి ఆయన న్యాయ పోరాటం చేస్తూ ఉంటే ఆయన మీద ప్రెజర్ పెట్టేటువంటి మీరు ఈ రాష్ట్రంలో 1000 కోట్ల స్కామ్ ప్రతిసారి జరుగుతూనే ఉంది. ఈరోజు 70 కోట్లు ఏమో అధికారికంగా ప్రకటించారు వట్టజానకి సంబంధించి. మరి 1000 కోట్ల స్కామ్ చేసినప్పుడు పోయిన సంవత్సరం 1000 కోట్ల స్కామ్ చేసినటువంటి వ్యక్తిని మీరు ఎంత రికవరీ చేసిరు అది చెప్పాలి కదా. ఫస్ట్ 3 కోట్లు, తర్వాత 5 కోట్లు, తర్వాత 10 కోట్లు, 70 కోట్లు అని చెప్పేసి వట్టజానను ఇరికించాలని ప్రయత్నం చేసి ఆయన రైస్ మిల్లులను మూసేయాలని మాట్లాడి వివిధ రకాలుగా చెప్తున్నటువంటి వాళ్ళు ఎందుకు ఇమ్మడి సోమనరసేనకి సంబంధించిన 1000 కోట్లలో ఇంకో మేము 500 కోట్లు మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగినాం, 1000 కోట్లు మేము వెనక్కి తీసుకురాగలిగినాం, ఆయన ఆస్తులు మొత్తం జప్తీ చేసినాం, ఇవన్నీ ఎందుకు చెప్తలేరు? అంటే ఆయన ఆర్యవైశ్య కులానికి సంబంధించిన వ్యక్తి, ఆయన జోలికి పోయిందంటే మళ్ళీ వాళ్ళకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ దిగుతారు. అదే వట్టజాన అయితే బీసీ, ఆయన గురించి ఎవరు రాడు. ఒకవేళ వచ్చిన ఒకరిద్దరు తిన్మార్మల లాంటి వ్యక్తులు సపోర్ట్ చేసినా కూడా వాళ్ళను కూడా ఏదో స్కామ్లో మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మాట్లాడితే ఆయన కూడా సైలెంట్ అవుతాడు. మిగతా బీసీ నాయకులు ఎట్లా వీళ్ళకి సోయి ఉండదు. ఇదేనా మీరు అనుకుంటున్నాను విషయం? ఇట్లా ఎంతమంది మీద మీరు ఎవరైతే సివిల్ సప్లైకి సంబంధించిన దాని మీద కానీ బంకర్ బెడ్స్ అంటే కస్తూరిబా గాంధీ స్కూళ్ళలో 17,000కు తయారైనటువంటి బెడ్ను 33,000కు టెండర్ వేసిందండి, ఇది అన్యాయము, సగం రేటుకి వస్తాయి ఇవి అని చెప్పేసి ఆయన ఆ విషయంలో మాట్లాడితే అందరు కలిసి ఏం చేస్తారు? చంపుతారా మనుషుల్ని? ఈరోజు మీలాంటి ఎంతోమందికి ఆయన మొత్తం కంటిలో నడుచులాగా తయారైండు. ఈయన చెప్పిందే వేదం అన్నట్టుగా నడుస్తూ ఉన్న క్రమంలో మీరు నర్సంపేటలో ఏమేమి చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి ఓటమికి కారణమయ్యారో అందరికీ తెలుసు. పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తులు అసలు నిజానికి కాంగ్రెస్ నుండి ఉండాల్సినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ నుండి బయటికి వెళ్ళగొట్టింది కూడా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా. ఆయన తట్టుకోలేక ఈయన ఉండేది ఉంటే మనకు ఈ స్కాములు ఇట్లాంటి చేయడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆనాటి నుండే ఆయన మీద ప్రెషర్ ఉన్నాయి కదా. మరి అట్లాంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఎందుకు ఈరోజు ఇంత ప్రెజర్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటివి ఇంకా చాలా జరుగుతున్నాయి, 1-2 కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సివిల్ సప్లైకి సంబంధించిన మేము 1 ఇయర్ బ్యాక్ వేరే ఛానల్లో పనిచేస్తున్నప్పుడు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి విషయంలో 1-2 వీడియోలు చేయగానే ఫోన్లు, తమ్మి నీకెందుకు తమ్మి, నీ ఏజ్ ఎంత, అరే ఏజ్ ఎంత, మాట్లాడితే ఏజ్ ఎంత, నీ మీద ఎట్లా కేసు పెట్టాలి, ఇక దీని గురించి మాట్లాడితే మా మంత్రులకు మనోభావాలు దెబ్బతింటాయి, కేసులు పెడతారు. వాళ్ళ శాఖలకు సంబంధించిన ఏ విషయం మాట్లాడినా మనోభావాలు దెబ్బతింటాయి. శాఖలో జరిగితే అన్యాయం మీద మాత్రం మనోభావాలు దెబ్బతినాయి. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఆ పెద్ది సుదర్శన్ రెడ్డిని మేమే కాపాడుతున్నాం, మేము అన్నీ చేస్తున్నాం, గ్రీన్ ఛానల్ ఇచ్చినాం, అన్నీ చేస్తున్నాం, ఆయనకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తాం, యశోదలో ఉన్నటువంటి డాక్టర్తో మాట్లాడినాం, అక్కడికి వేం నరేందర్ రెడ్డి లాంటి వ్యక్తిని పంపించినాం, అవసరమైతే విదేశాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తోనే మేము కాన్ఫరెన్స్ పెట్టి ఆయనకి ఏం జరుగుతుంది ఏంది అనేది ఎప్పటికప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయాలనే విషయంలో కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ మంచిగా ఉన్నాయి. 72 గంటల పాటు ఆయన అంటే స్పందించడం కోసం టైం పడుతుందని చెప్పేసి ఆ 72 గంటల పాటు ఇచ్చాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ ఇస్తున్నాం. ఇవి మంచిగానే ఉన్నాయి. కానీ ఇంతవరకు రావడానికి చేస్తున్నటువంటి ప్రెజర్ ఏంది? రాష్ట్రంలో పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి పరిస్థితులు ఇంకెంతమంది తీసుకురాబోతున్నారు మీరు? దయచేసి ఇప్పటికైనా ఇట్లాంటి రాజకీయాలు మానుకొని వాసవి గ్రూపులు
ఇక లేదంటే స్కామ్ల మీద మాట్లాడేటువంటి వ్యక్తుల మీద మీరు చేసేటువంటి స్కాములు, ఒక్కళ్ళ పేరు తీసేది ఉంటే ఎంతమంది పేరు బయటకు వస్తా అని చెప్పేసి భయపడి మొత్తం డిపార్ట్మెంట్లు, ఉద్యోగులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, రాజకీయంగా రకం మనిషి మీద పడేది ఉంటే ఏం కావాలా మనిషి? సో దయచేసి ఇప్పటికైనా మానుకోవాలి. పెద్దిశ్వర్షన్ రెడ్డి విషయంలో చేస్తున్నటువంటి ఈ రాజకీయాలను ఇప్పటికైనా తగ్గించుకుంటే కనీసం తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ పార్టీకి రావాల్సినంత బ్యాడ్ నేమ్ వచ్చింది. ఈరోజు ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తి వాసవి గ్రూప్తో చేతులు కలిపి పెద్దిశ్వర్షన్ రెడ్డి ప్రాణాల మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా మొత్తం ఏ రకంగా చూసినా కూడా పెద్దిశ్వర్షన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కుట్రలతో ఆయనకు అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర పోయి అప్పులన్నీ వసూలు చేయరు తొందర అని చెప్పేసి ప్రెజర్ పెట్టడం ఏంది నాకు అర్థం కాదు. ఇంతకన్నా సిగ్గులేని రాజకీయం ఉంటుందామన్నా? ఆయన రాజకీయ నాయకుడు, ఓ మాజీ ఎమ్మెల్యే, నర్సంపేటలో ఆయన చేసే అంత అభివృద్ధి ఆయన చేసిండు, మీ పార్టీ ఏం చేసిందో మీకు తెలుసు. మరి అట్లాంటి నాయకులను ప్రోత్సహించాల్సింది పోయి ఇట్లాంటి 19 ఏళ్ళకే ఆనాడు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఈరోజు కాపాడుకోవాల్సింది పరిస్థితులు పోయి, అట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది పోయి, ఇట్లాంటి వాళ్ళ మీద మీరు ప్రెజర్స్ పెట్టి ఇట్లాంటి వాళ్ళు ఉండేదంటే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మీరు మీ గ్రూప్ రాజకీయాల కోసం ఇట్లాంటి వాళ్ళ మీద ప్రాణాలు తీసుకొస్తా అంటే మాత్రం తప్పకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. వాసవి గ్రూపులు, ఏ గ్రూపులు ఎక్కువ రోజు చెప్పులు రాజకీయాలు ఏం చేయలేవు. ఒక్కసారి ప్రజలు తిరగబడితే ఏం జరుగుతుందో మొన్ననే ఢిల్లీలో చూసినాం. కాబట్టి వాసవి గ్రూప్ కూడా జాగ్రత్తగా ఉంటే మంచిదనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం.